దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఏ నైస్ డే. మీరందరూ ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయాల్లో వర్ధిల్లుచు సుఖంగా ఉన్నారని నేను భావిస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రతి వాళ్ళకి వాళ్ళ వ్యక్తిగత సమస్యలు అంటూ ఉంటాయి. ఎవరి సమస్యలను ఎవరు పరిష్కరించలేరు. పరిష్కరిస్తామని చెప్పొచ్చేమో, కానీ మన సమస్యలన్నింటినీ పరిష్కరించబడాలి అంటే దేవుని ద్వారా పరిష్కరించబడాలి. ఈ భూలోకంలో జీవిస్తున్నప్పుడు మనం ఎన్నో ప్రాబ్లమ్స్, ఎన్నో స్ట్రగుల్స్ గుండా వెళ్ళాలి. కొన్నిసార్లు అనారోగ్యం, ఆర్థిక సమస్యలు, ఇంకా వేరు సమస్యలు ఉన్నాయి. వీటన్నిటిలో కూడా అత్యధిక విజయాన్ని ఇచ్చి నడిపించేటువంటి దేవుడు మన దేవుడు. వీఆర్ మోర్ దాన్ కాంకరెన్స్ అని వీఆర్ మోర్ దాన్ ఓవర్కమర్స్ లేదా కాంకరర్స్ అని రోమాపత్రిక 8వ అధ్యాయం ద్వారా మనం అర్థం చేసుకోగలం. దేవుని స్తోత్రం. ఈ సమయంలో దేవుని వాక్యం వినడానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం. ఈ కార్యక్రమాన్ని ఎవరైనా మొట్టమొదటిసారి చూస్తున్నట్లయితే, ఫస్ట్ టైం వ్యూవర్ ఎవరైనా ఉన్నట్లయితే మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ స్పేరింగ్ యువర్ ప్రెషస్ టైం. మీ యొక్క అమూల్యమైన సమయాన్ని కేటాయించినందుకు మీకు ప్రత్యేకమైన వందనాలండి. స్తోత్రం. ఈ కార్యక్రమం మీది. ఇక నుంచి మీరు చూడాల్సిన బాధ్యత, దీని లింక్స్ షేర్ చేయాల్సిన బాధ్యత, దీని కొరకు ప్రార్థించాల్సిన బాధ్యత మీకుంది. ఏదో పబ్లిసిటీ సంపాదించుకొని ఏదో చేసి ఈ భూలోకపు పేరు ప్రఖ్యాతుల ద్వారా ఎటువంటి ప్రయోజనం లేదు. ఈ భూలోకంలో పాపులర్ అయితే ప్రయోజనం లేదు. పరలోక రాజ్యంలో జీవగ్రంథంలో పేర్లు రాయబడి పరలోక రాజ్యంలో ప్రవేశిస్తే సరిపోతుంది. కానీ ఎంతసేపు ఈ పబ్లిసిటీ వలన ఏం లాభం? పాపులారిటీ వలన ఏం లాభం? స్తోత్రం. మన పాపులారిటీ మనకు ఆత్మీయ క్షేమాన్ని కలుగు చేయకపోవచ్చు. మనుషులు మిమ్మల్ని కొనియాడునప్పుడు మీకు శ్రమ అని యేసు ప్రభు చెప్పాడు. శిష్యులతో చెప్పిన మాట అది. యేసు ప్రభు శిష్యులైన మనం కొనియాడబడడానికి, కీర్తించబడడానికి, గణపరచబడడానికి, మనుషుల దయ పొందడానికి మనం ప్రయత్నం చేయకూడదు. కానీ అదే సమయంలో దానికి భిన్నంగా మనుషులను సృష్టించిన ప్రభువును కీర్తిస్తూ, కొనియాడుతూ, గణపరుస్తూ మన కార్యక్రమం టైటిల్ లాగా ఆయన హెచ్చవలసి ఉన్నది. స్తోత్రం. హల్లెలూయా. హీ మస్ట్ ఇంక్రీజ్. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగునుగా అని భక్తుడు చెప్పినట్లుగా. స్తోత్రం. మనకు కాదు, మనకు అవసరం లేదు మహిమ. మట్టి లాంటి మనకు, మట్టితో తయారు చేయబడిన మనకు, మట్టి ముద్దలైన మనకెందుకండి మహిమ? స్తోత్రం. మనల్ని సృజించి మనల్ని నడిపించి బలపరుస్తున్న ప్రభువుకు మహిమ కావాలి. స్తోత్రం. హల్లెలూయా. ఈ మట్టి ఘటములలో మహిమైశ్వర్యము నింపుతున్న వానికి మహిమ కావాలి. ఆయన్ని స్తుతించాలి, ఆయన్ని గణపరచాలి. ఏ టీవీ ప్రసంగికుడో లేదా ఏ పెద్ద సంఘ కాపురో ఏ పెద్ద రచయితో ఘనత పొందడానికి వీల్లేదు, ఘనత పొందకూడదు. స్తోత్రం. వాళ్ళ విగ్రహాల స్థాయికి మారకూడదు. స్తోత్రం. కొంతమంది సత్యము పక్కన పెట్టేసి సత్యము బోధించేటువంటి వ్యక్తి పక్షాన వాదిస్తూ యూట్యూబ్లో రకరకాల కామెంట్లు పెడుతూ ఉంటారు. స్తోత్రం. సత్యం పక్షాన, వాక్యం పక్షాన మనం నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. స్తోత్రం. హల్లెలూయా. గత ఎపిసోడ్లో మనం యూదుల యొక్క అజ్ఞానం గురించి ఆలోచించాం. యూదులలో మాత్రమే అజ్ఞానం ఉందని కాదు, ఇశ్రాయేలు ప్రజలు లేకపోతే యూదులైన వారికి శత్రువులు అనేకులు ఉన్నారు. ఫిలిష్తీయులు, మిథియానీయులు, అమాలేకీయులు, అమోరీయులు, చాలామంది ఉన్నారు. హిత్తీలు, హివీలు, ఇటువంటి పెద్ద గుంపే ఉంది. వాళ్ళందరూ విజ్ఞానం కలిగిన వాళ్ళు, యూదులు మాత్రమే అజ్ఞానం కలిగిన వాళ్ళు అని చెప్పడం లేదు నేను. యూదుల అజ్ఞానాన్ని బయటపెట్టేటువంటి విషయాలు మనం అనేకమైన విషయాలు లేఖనాల్లో చూడొచ్చు. వాటిలో 4 విషయాలు మనం ఆలోచించాం. యేసు యొక్క కమింగ్ అండ్ గోయింగ్ని, రాకపోకల గురించి తెలియనట్టు వాళ్ళని, యేసును గురించే ఎరుగని వారని, అంతేకాకుండా యేసు యొక్క తండ్రిని గురించి, పరలోకమందున్న తండ్రిని గురించి ఎరుగని వారని, అంతేకాకుండా యేసును గురించి ప్రస్తావించినటువంటి మోషే ప్రస్తావించినటువంటి అక్కడక్కడ గుప్తమైనటువంటి 5 పుస్తకాల్లో గుప్తమైనటువంటి క్రీస్తుని గుర్తించని వాళ్ళని, ఎరుగని వాళ్ళని,
యూదుల యొక్క అజ్ఞానాన్ని గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. స్తోత్రం. సమయంలో మన దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మన ధ్యానం నిమిత్తమై యోహాను సువార్త 8వ అధ్యాయము 16వ వచనము. గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ 8th chapter verse 16. నేను ఒక్కడనై ఉండక నేనును నన్ను పంపిన తండ్రియు కూడా ఉన్నాము గనుక నేను తీర్పు తీర్చినను నా తీర్పు సత్యమే. మరలా చదువుతున్నాను. నేను ఒక్కడనై ఉండక నేనును నన్ను పంపిన తండ్రియు కూడా ఉన్నాము గనుక నేను తీర్పు తీర్చినను నా తీర్పు సత్యమే. నేను ఒక్కడనై ఉండలేదు. ఐఎమ్ నాట్ అలోన్. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. మనం కూడా ఇదే చెప్పుకోవాలి. ఐఎమ్ నాట్ అలోన్. వీఆర్ నాట్ అలోన్. మనం ఒంటరి వాళ్ళం కాదు, ఒంటరి పక్షులం కాదు. వీఆర్ నాట్ అలోన్. నేను ఒక్కడనే ఉండకుండా నాకు ఈ 12 మంది శిష్యులు ఉన్నారండి. స్తోత్రం. ఒకప్పుడు 70 మంది ఉండేవాళ్ళు, 58 మంది వెళ్ళిపోయారు, 12 మంది మిగిలారు. వీళ్ళు స్టాండర్డ్ ఉండేటట్టున్నారు. నేను నా శిష్యులు అందరం కలిసి ఉన్నాము అని కూడా చెప్పడం లేదు. శిష్యులతో కలిసి ఉన్నట్టు కాదు, ఆయన తండ్రితో ఉన్నది. స్వర్గం నుంచి పంపిన వానితో ఉన్న సంబంధం వేరు. ఈ భూలోకంలో తాను ఏర్పరచుకొని తను పిలుచుకొని తను తిప్పుకుంటున్నటువంటి సేవలో వాడుకుంటున్న శిష్యులతో ఉన్న అనుబంధం వేరు. నేను ఒక్కడనై ఉండకుండా ఈ 12 మందితో ఉన్నాను అని కాదు. నేను ఒక్కడనై ఉండక నేనును నన్ను పంపిన తండ్రియు కూడా ఉన్నాం. మన టైటిల్ ఒంటరి కాదు, ఒంటరి వాళ్ళు కాదు. వీఆర్ నాట్ అలోన్. స్తోత్రం. అది మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం. యోహాను సువార్త 8వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుతున్నాను. స్తోత్రం. ఫర్ ఐ డిజర్న్ ద ట్రూత్ అండ్ ఐఎమ్ నాట్ అలోన్ ఇన్ మై జడ్జిమెంట్స్. ఐఎమ్ నాట్ అలోన్ ఇన్ మై జడ్జిమెంట్స్. అంటే నా తీర్పుల్లో నేను ఒంటరి వాడిని కాదు. తీర్పు తీర్చోవడం నేను సింగిల్ మ్యాన్గా, వన్ మ్యాన్ షోగా నేను చేయడం లేదు. నా తండ్రితో కలిసి చేస్తాను. ఫర్ మై ఫాదర్ అండ్ ఐ హ్యావ్ ద సేమ్ అండర్స్టాండింగ్ ఇన్ ఆల్ థింగ్స్ హీ హస్ సెంట్ మీ టు యూ. నాకు నా తండ్రికి అన్ని విషయాల్లో సేమ్ అండర్స్టాండింగ్ ఇన్ ఆల్ థింగ్స్. మా ఇద్దరి మధ్యలో విభేదాలు లేవు. మా ఇద్దరి మధ్యలో గొడవలు లేవు, కలహాలు లేవు, మనస్పర్ధలు లేవు. స్తోత్రం. వీఆర్ నాట్ అలోన్. ఐఎమ్ నాట్ అలోన్. స్తోత్రం. ఈ మాట చెప్పినప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన మాట 8వ అధ్యాయము 16వ వచనంలో అది మన మూలవాక్యము. నేను ఒక్కడినై ఉండక. యేసు ప్రభు ఈ అధ్యాయములో ఇంచుమించు 3 సార్లు నేను ఒంటరి వాడిని కాదు, ఒంటరి వాడిని కాదు అని చెప్పుకున్నాడు. చాలాసార్లు మన జీవితంలో ఒంటరితనం వేధిస్తుంది. మనం అనుకుంటాం మనకి ఎవరు లేరండి, అందరూ ఉన్నప్పటికీ నేను ఒంటరి వాడిని అనే ఫీలింగ్లో మనం ఉంటాం. మనం ఎప్పుడు ఒంటరి వాళ్ళం కాదు. నాకెవరూ లేనప్పుడు నేను నా గదిలో ఒంటరిగా ఉన్నప్పటికీ నాతో నేనున్నాను, నాతో నేను మాట్లాడుకోగలను. సాలిలోక్యూ అన్నారు. నాతో నేను మాట్లాడుకోగలను. నేను సంతోష్ అనబడిన నాతో నేను మాట్లాడుకోగలను. చూడండి, కొంతమంది పిచ్చోళ్ళు వాళ్ళతో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. మనతో మనం, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఎవరితో చెప్పుకున్నారు? దావీదు తనతోనే చెప్పుకున్నాడు. దావీదు పక్కింటోళ్ళతోనో తన కుటుంబ సభ్యులతో చెప్పిన మాట కాదు. నా ప్రాణమా, ఓ మై సోల్. స్తోత్రం, హల్లెలూయా. అనగా మనతో మనం మాట్లాడుకునే పాసిబిలిటీ ఉంది. అనగా మనం ఒంటరి వాళ్ళం కాదు. కానీ మనం అనుకుంటుంటాం ఒంటరి వాళ్ళం, మాకెవరు లేరండి. ఆర్థిక సాయం చేసేవాళ్ళు ఎవరు లేరండి, మాట సాయం చేసేవాళ్ళు ఎవరు లేరండి. నా భర్త చచ్చిపోయాడు కాబట్టి నేను ఒంటరిని కాదు. నీ భర్త చనిపోయినా నువ్వు ఒంటరివి కాదు. నీ భార్య చనిపోయినా నువ్వు ఒంటరివి కాదు. లేకపోతే నీకు తల్లిదండ్రులు లేకపోయినా నువ్వు ఒంటరివి కాదు. లోకము లేకపోతే సాతానుడు నువ్వు ఒంటరి వాడివి, ఒంటరి దానివి అని చెప్తారేమో, కానీ వాక్యం అలా చెప్పడం లేదు. స్తోత్రం. వాక్యం చెప్పేది మాత్రమే వాస్తవము. లోకం చెప్పింది, మనుషులు చెప్పింది వాస్తవం కాదు. స్తోత్రం, హల్లెలూయా. ఈ భూలోకంలో ఉన్నప్పుడు కొంతమందితో అనుబంధాలు పెంచుకొని వాళ్ళు దూరం అయిపోయినప్పుడు మనం ఒంటరితనపు ఫీలింగ్లోకి వెళ్తాము. ఈ ఒంటరితనపు ఫీలింగ్ సాతానుడు తీసుకొని వస్తాడు. స్తోత్రం. ఒంటరితనపు ఫీలింగ్ అనేదాన్ని సాతానుడు తీసుకొని వస్తున్నప్పుడు వాటిని యేసు నామములో తొలగించేసుకొని
ఇలా ఒంటరి వాళ్ళం అనుకొని భావించి అలా ఒంటరి వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఆత్మహత్య చేసుకున్న సందర్భాలు అక్కడక్కడ మనకు కనిపిస్తున్నాయి. దేవుడు మనకిచ్చిన ఆయుష్ మనం అనుభవించాలి. ఆయుష్కాలాన్ని పూర్తిగా మనం అనుభవించాలి. మన ఆయుష్కాలానికి ముందే, మన జీవిత కాలానికి ముందే మనం చనిపోవడానికి వీల్లేదు. స్తోత్రం. మనం 70 అనుగ్రహించిన 70 సంవత్సరాలు, 75, 80, 90 అనుగ్రహించిన అంతకాలం మనం జీవించాల్సిందే. దానికి ముందే మనం చచ్చిపోతున్నప్పుడు దేవుడు మనల్ని అడ్డు తీయడమో లేకపోతే అలా చేయడు. మన ఫ్రీ విల్కి వ్యతిరేకంగా ఆయన చేయడు. కానీ అదే సమయంలో మనం జాగ్రత్తగా మనకిచ్చినటువంటి ఫ్రీ విల్ని వాడుకోవాలి. అనగా మనకంటూ ఉన్నటువంటి ఒక జ్ఞానము లేకపోతే సెన్స్ అనేదాన్ని మనం వాడుకోవాలి అనే సంగతిని గుర్తు చేస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది స్త్రీలు మేము ఒంటరి వాళ్ళమని చెప్తుంటారు. అది లేదండి, అలాగేం కాదు. విధవరాలు అని ముద్ర వేసినంత మాత్రాన్ని నువ్వు ఒంటరిదానివి కాదు. దేవుని వాక్యం చెప్తుంది దానికి వీటికన్నా పూర్తిగా వ్యతిరేకం. ఎవరు నా అనేవారు లేకపోవచ్చు, అయినప్పటికీ కూడా నువ్వు ఒంటరి వాడివి కాదు. ఒంటరి వాళ్ళు ఒంటరితనం అనేటువంటి ఒక దురభిప్రాయంతో మన సమాజంలో చాలామంది జీవిస్తున్నారు. స్తోత్రం. హల్లెలూయా. 4 మాటలు త్వరగా జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటి మాట 8వ అధ్యాయము 29వ వచనం చదువుదాం. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, నా వెంట ఉన్నాడు, నాకు నీడగా ఉన్నాడు, నాకు తోడుగా ఉన్నాడు. ఆయనకిష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. స్తోత్రం. హల్లెలూయా. ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు అని యేసు ప్రభు స్పష్టంగా చెప్తున్నాడు. 8వ అధ్యాయము 29వ వచనం నేను చదువుతున్నాను. స్తోత్రం. స్తోత్రం. I am his messenger and he is always with me, for I only do that which delights his heart. ఆయన హృదయాన్ని సంతోషపరిచే కార్యాలు నేను చేస్తాను. కాబట్టి ఐఎమ్ నాట్ అలోన్. మనతో మనం చెప్పుకుందాం నేను ఒంటరివాడిని కాదని. సాతానుతో చెప్దాం, సాతానా నేను ఒంటరివాడినని ఒంటరిదానని చెప్తున్నావేమో. నో, నాతో నా ప్రభు ఉన్నాడు. మై లార్డ్ ఈజ్ విత్ మీ, ఐఎమ్ నాట్ అలోన్ అని చెప్పుకోగలిగి ఉండాలి. ఇదే అధ్యాయంలో మరొక మాట 18వ వచనంలో మనం గమనిస్తే, మనకు తెలుగు బైబిల్లో లేదు కానీ 18వ వచనం ఉంది. కానీ 18వ వచనములో ఒక మాట, then what I say about who I am is true, for I am not alone in my testimony. I am not alone in my testimony. నా సాక్ష్యములో నేను ఒంటరిగా లేను. 16వ వచనంలో I am not alone in my judgments. నా యొక్క తీర్పుల్లో నేను ఒంటరిగా లేను. స్తోత్రం. హల్లెలూయా. నేను చేసేటువంటి పనుల్లో నేను ఒంటరితనాన్ని అనుభవించడం లేదు. 3 వచనాల్లో 16, 18, 29 వచనాల్లో యేసు ప్రభు చెప్పిన మాట, యేసు ప్రభు ఒంటరివాడు కాదు. స్తోత్రం. ఆయన ఒంటరివాడు కాదంటే మనం కూడా ఒంటరి వాళ్ళం కాదు. ఎందుకు అంటే, నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారం మీరు పరిశుద్ధులై ఉండాలి. పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరు పరిపూర్ణులై ఉండాలి. ఆయన ఈ లోకములో ఎట్టివాడై ఉన్నాడో మనం కూడా అట్టివారమై ఉండవలను అని 1 యోహాను పత్రిక 4వ అధ్యాయంలో. మనం అనుసరించాల్సింది ఆయనలాగా ఉండాలి. ఆయన చెప్పుకున్నాడు, ఆయన ఒంటరివాడు కాదు అని చెప్పుకుంటున్నప్పుడు మనమే ఒంటరివాళ్ళని చెప్పుకుంటున్నాం. నీ భర్త నిన్ను పట్టించుకోకపోవచ్చు, అయితే మైండ్ చేయకపోవచ్చు, నీ భార్య నిన్ను పట్టించుకోకపోవచ్చు, అయినా నువ్వు ఒంటరివే కాదు. గాడ్ ఈజ్ విత్ యూ. స్తోత్రం. ఇమ్మానుయేల్, దేవుడు మనకు తోడు. స్తోత్రం. కాబట్టి సాతానుడు తెచ్చేటువంటి ఆలోచన ఒంటరితనం. కాబట్టి ఒంటరి తెంపు ఆలోచనలోంచి మనం బయటపడాలి. ఒకటి, అద్వితీయుడైనటువంటి కుమారుడు, అద్వితీయుడైనటువంటి యేసు ఒంటరివాడు కాదు. స్తోత్రం. హల్లెలూయా. 2వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 14వ అధ్యాయము 18వ వచనంలో రాయబడిన మాట మనకందరికీ తెలిసి ఉంటుంది. ఆ మాట 14వ అధ్యాయం 18వ వచనం, మిమ్మును అనాథలుగా విడువను, మీ యొద్దకు వత్తును, కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరి అనడును చూడదు. మొదటి మాట, మొదటి భాగం, మిమ్మును అనాథలుగా విడువను అంటే
మీరు అనాథలు కాదు, నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పేసరికి మీరు అనాథలు అనే ఫీలింగ్ మీలో ఏర్పడింది, దుఃఖం మీలో ఏర్పడింది. మనం అనాథలము, దిక్కులేని వాళ్ళం, ఒంటరి వాళ్ళం అనేటువంటి ఫీలింగ్ లేకపోతే అనుభవం మనల్ని విషాదంలో నడిపిస్తుంది. కానీ దేవుడు నాతో ఉన్నాడు అనేటువంటి అనుభవం ధైర్యంలోకి, నిరీక్షణలోకి నడిపిస్తుంది. నేను ఒంటరి వాడిని అనేటువంటి ఆలోచన నిన్ను నిరాశలోకి నడిపిస్తే, నాతో దేవుడు ఉన్నాడు అనే మాట నిన్ను నిరీక్షణలోకి నడిపిస్తుంది. 14వ అధ్యాయము 18వ వచనం నేను చదువుతున్నాను. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఐ ప్రామిస్ that I will never leave you helpless or abandon you as orphans. I will come back to you. దిక్కులేనోళ్ళలాగా, అనాథల్లాగా మిమ్మల్ని వదిలేసిపోను నేను. స్తోత్రం. ఐ ప్రామిస్ యూ ఐ విల్ కమ్ బ్యాక్. నేను వస్తాను. చూడ యేసు ప్రభు చెప్పిన మాటలు. శిష్యులారా, ఎందుకు దిగులు? అసలు మీరు నేను తండ్రి దగ్గరికి వెళ్ళిపోతున్నాను అని తెలిస్తే మీరు సంతోషించాల్సింది పోయి ఈ దుఃఖము, ఈ ఏడ్పులు, ఈ బాధలు ఏంటి? స్తోత్రం, హల్లెలూయా. యోహాను సువార్త 14వ అధ్యాయము 28వ వచనం. నేను వెళ్ళి మీ యొద్దకు వచ్చినని మీతో చెప్పిన మాట మీరు వింటిరి కదా. తండ్రి నాకంటే గొప్పవాడు కనుక మీరు నన్ను ప్రేమించిన ఎడల, ఇఫ్ యు లవ్ మీ, నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని మీరు సంతోషింతురు. ఎప్పుడు? మీరు నన్ను ప్రేమించిన ఎడల. పోనీలేండి, ఆయన ఈ లోకంలో వచ్చి 33 సంవత్సరాల తర్వాత తండ్రి దగ్గరికి వెళ్ళాడు, పరలోకంలోకి వెళ్ళాడు, సురక్షితమైన ప్రదేశంలోకి వెళ్ళాడు, శ్రమలు అనుభవించాడు, కష్టాలు అనుభవించాడు, మరణం అనుభవించాడు, సిలువను అనుభవించాడు. కానీ ఇప్పుడు తండ్రి దగ్గర ఉన్నాడు. హీఈస్ విత్ ఫాదర్. పోనీలేండి అని మీరు సంతోషిస్తారు. మీరు సంతోషించకుండా శోకిస్తున్నారంటే కారణం ఏంటి? మొట్టమొదటి విషయము, అద్వితీయుడైనటువంటి యేసు ఒంటరివాడు కాదు. రెండోది, ఆది కాలములోని యేసు ప్రభు శిష్యులైనటువంటి ఆనాటి శిష్యులు అనాథలు కాదు, ఒంటరి వాళ్ళు కాదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 14వ అధ్యాయము 23వ వచనం. యేసు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. స్తోత్రం, స్తోత్రం. ఎంత గొప్ప మాట చూడండి. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొను. మాట గైకొనకుండా ప్రేమిస్తున్నామని చెప్పడంలో, ప్రేమించేదనని పాడుకోవడంలో అర్థం లేదు. జీసస్ రిప్లైడ్, లవింగ్ మీ ఎంపవర్స్ యూ టు ఒబే మై వర్డ్ అండ్ మై ఫాదర్ విల్ లవ్ యూ సో డీప్లీ దట్ వీ విల్ కమ్ టు యూ అండ్ మేక్ యూ అవర్ డ్వెల్లింగ్ ప్లేస్. వారిని, నిన్ను లేదా ప్రేమించే వారినే తన నివాస స్థలముగా, వారి జీవితాలని, వారి హృదయాల్ని నివాస స్థలంగా మార్చుకుంటాడట. తన నివాసంగా, తన ఇంటిగా మార్చుకుంటాడట. స్తోత్రం. మూడో విషయం, మనం ఆలోచిస్తున్న విషయం, ఆధునిక శిష్యులు, అంత్యకాలములోని శిష్యులకు ఈ వాగ్దానం వర్తిస్తుంది. ఒకడు నన్ను ప్రేమించిన, ఎవరైనా సరే, ఏ శతాబ్దంలో అయినా, 2 అయినా, 3 అయినా, 4 అయినా, 5 అయినా, ఎన్నో శతాబ్దం అయినా సరే, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల, శతాబ్దాలకు అతీతమైన, దశాబ్దాలకు అతీతమైన, సమయానికి అతీతమైన వాగ్దానం. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల, స్తోత్రం, ప్రేమించాలి. ప్రేమించిన ఎడల, స్తోత్రం, హల్లెలూయా, వాడు నా మాట గైకొంటాడు. నా తండ్రి, నేను ప్రేమిస్తాను సరే, నా తండ్రి ప్రేమ స్వరూపే నా తండ్రి వాడిని ప్రేమిస్తాడు. ప్రేమించి ఏం చేస్తాడో తెలుసా? ఆయన పరలోకంలో ఉండి, నువ్వు భూమి మీద ఉండి, దూరంలో గ్యాప్ మెయింటైన్ చేస్తూ, డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ, టచ్ మీ నాట్ అన్నట్టుగా ఉంటాడని కాదు. అక్కడ రాయబడిన మాట, మేము వాని యొద్దకు వచ్చి, లేదా వారి యొద్దకు వచ్చి, ఆ స్త్రీ యొద్దకు వచ్చి, ఆ ప్రేమించిన పురుషుని దగ్గరికి వచ్చి, ఆ యవనస్తుని దగ్గరికి వచ్చి నివాసము చేస్తాం. వీ విల్ డెల్, వీ విల్ స్టే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రభు మనతో కూడా ఉంటాడు. ఒకటి, ఆయన మనం ఒంటరి వాళ్ళం కాదు అనేటువంటి మెసేజ్ మనం అర్థం చేసుకుంటున్నాం. వీఆర్ నాట్ అలోన్. స్తోత్రం. నేను ఒక్కడినై ఉండక, అనగా నేను ఒంటరి వాడినై ఉండక. స్తోత్రం. అది మన మూలవాక్యము 8వ అధ్యాయము 16వ వచనంలో, నేనును నన్ను పంపిన తండ్రి కూడా ఉన్నాం, మేము కలిసి ఉన్నాం. ఇంకా కొద్దిగా డీప్గా చెప్పాడు యోహాను సువార్త 10వ అధ్యాయం 30వ వచనంలో. ఏమన్నాడంటే, నేను నా తండ్రి కూడా ఉన్నామని కాదు, కలిసి ఉన్నాం. నేను నా తండ్రి ఏకమై ఉన్నాం.
అనగా ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్. మేము మింగిల్ అయిపోయాం, కలిసి మెలిసిపోయాం, లేదా మమేకమైపోయాం. అనగా విడదీయరాని సంబంధంలో మేము ఉండిపోయాం. వీఆర్ ఇన్సెపరబుల్. నో వన్ కెన్ సెపరేట్ అస్. స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నటువంటి విషయం ఒకటి, అద్వితీయుడైనటువంటి అద్వితీయ దేవుని కుమారుడు అనబడినటువంటి యేసు ఒంటరివాడు కాదు. ఆనాటి శిష్యులు ఒంటరి వాళ్ళు కాదు. ఆనాటి శిష్యులకి మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనంలో ఆయన చేసినటువంటి వాగ్దానం. స్తోత్రం, స్తోత్రం. యుగ సమాప్తి పర్యంతము సదాకాలము నేను మీతో కూడా ఉంటాను. మీతో కూడా ఉన్నా నేను. స్తోత్రం, హల్లెలూయా. మీతో కూడా ఉన్నాను. దేవుని స్తోత్రం. తర్వాత ఆధునిక శిష్యులకి ఆయన చెప్పినట్టు వాగ్దానం. ఇది ఆధునిక శిష్యులను ఉద్దేశించని కాదు. ఆ సమయంలో ఆధునిక శిష్యులు లేరు. అంత్యకాలంలో ఉన్నట్టు మనతో ఉద్దేశించి మనం కూడా అన్వయించుకోదగినట్టు మాట ఏంటంటే, ఆయన నివాస స్థలము మన మధ్యలో ఉంటుంది. ఆయన ఒంటరిగా విడిచిపెట్టేవాడు కాదు. తన కుమారుణ్ణి, తన ఏకైక కుమారుణ్ణి విడిచిపెట్టనివాడు. తన దత్తపుత్రులమైన మనల్ని కూడా విడిచిపెట్టడు. స్తోత్రం, హల్లెలూయా. 4వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 9వ అధ్యాయము 35వ వచనంలో పరిసయ్యులు వానిని వెలివేసిరని యేసు విని. పరిసయ్యులట పుట్టుగుడ్డివాడైనటువంటి వాడు చూపు పొందుకుంటే, విశ్రాంతి దినము చూపు పొందుకుంటే అది వాడు చేసిన పొరపాటు అని భావించి, వాడు చేసిన పొరపాటులాగా అనుకొని, వాడు సాక్ష్యం చెప్తున్నాడని, కొద్దిగా ఎక్స్ట్రాగా మాట్లాడుతున్నాడని, అదనంగా అతిగా మాట్లాడుతున్నాడనే ఉద్దేశంతో సమాజ మందిరంలోంచి వెలివేశారట. 35వ వచనం. వెన్ జీసస్ లెర్న్డ్ దే హ్యాడ్ థ్రోన్ హిమ్ అవుట్. బయటికి పారేశారని, విసిరివేశారని. హీ వెంట్ టు ఫైండ్ హిమ్ అండ్ సెడ్ టు హిమ్, డూ యూ బిలీవ్ ఇన్ ద సన్ ఆఫ్ గాడ్. స్తోత్రం. ఇక్కడ రాయబడిన మాటలు, పరిసయ్యులు వారిని వెలివేసిరని యేసు విని. ఎందుకు వెలివేసిరి? వెలివేయడానికి కారణం ఏంటి? 22వ వచనం. వారి తల్లిదండ్రులు యూదులకు భయపడి ఇలాగూ చెప్పిరి. ఎందుకనగా ఆయన క్రీస్తని ఎవరైనాను ఒప్పుకొని ఎడలా, ఆయన క్రీస్తని ఎవరైనా ఒప్పుకొని ఎడలా వానిని సమాజ మందిరములో నుండి వెలివేతుమని యూదులు అంతకుముందు నిర్ణయించుకొని ఉండ్రి. అనగా వీడు చూపు పొందిన తర్వాత ఆయన క్రీస్తయి ఉన్నాడు అని ఒప్పుకున్నాడు. అతని జీవితంలో జరిగిన అద్భుతం, అతని జీవితంలో జరిగిన సూచక్రియ, అతని జీవితంలో కళ్ళు తెరవబడినట్టు అనుభవము అతన్ని ఒప్పింపజేసింది. ద మిరకిల్ ఆర్ ద సైన్ దట్ హ్యాపెండ్ ఇన్ హిస్ లైఫ్ కన్విన్స్డ్ హిమ్ దట్ జీసస్ ఈస్ ద మెస్సియా. యేసే క్రీస్తయి ఉన్నాడని, ఆయనే క్రీస్తయి ఉన్నాడని, సిలోయము కోనేటికి వెళ్ళి కడుక్కోమని చెప్పిన వాడే క్రీస్తయి ఉన్నాడని. స్తోత్రం. ఆయన ఎవరు అనేటువంటి, నువ్వెవరివి అని యూదులు ఆయన్ని అడిగారు, పరిసయ్యులు ఆయన్ని అడిగారు. కానీ ఒక క్లారిటీ పొందుకున్నాడు. అనేకులకు కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు దేవుడు నీకు క్లారిటీ ఇస్తాడు. స్తోత్రం. అనేక మంది సేవకులకు క్లారిటీ లేనప్పుడు ఈ మాటలు వింటున్న దేవుని సేవకులారా, దేవుడు మీకు క్లారిటీ ఇస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 4వ విషయం చూడండి. యేసు విని, ఎవరో చెప్పారో, సార్ మీరు అతన్ని బాగు చేశారు చూడండి. ఏమైంది? వాడికి వాడిని సమాజ మందిరంలోంచి వెలివేశారు. యెరూషలేములోని సమాజ మందిరంలోంచి వెలివేశారు. వాడు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఫెలోషిప్కి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, వీక్లీ స్టడీ కోసం సబ్బాతు ఆచరణ ఎక్కడ చేయాలో తెలియదు. అది వాడి పరిస్థితి. ఏం చేయాలి మనం ఇప్పుడు? వెలివేసిరని యేసు విని. సరే, ఏం చేస్తాం చెప్పండి? అలాగైతే సమాజ మందిర పోళ్ళతోనే మాట్లాడతాను, పరిచయాలతోనే మాట్లాడతాను, వాడి మిస్టేక్ ఏం లేదని అనడం లేదు. ఈ పరిచయాలు వాడిని యేసు వానిని విని వానిని కనుగొని యేసు వెతుక్కుంటూ వెళ్ళాడు. స్తోత్రం. ఏ డాక్టర్ అయినా కానీ ఒక రోగి స్వస్థపడిన తర్వాత వాడిని పట్టించుకోడు, వాడికి ఫోన్ చేయడం, వాళ్ళని పలకరించడం, కనుగొనడం, కలుసుకోవడం చేయడు. కానీ ఈ పరమ వైద్యుడు యేసు వానిని కనుగొని, నీవు దేవుని కుమారుని అందు విశ్వాసం ఉంచున్నావా అని అడిగింది. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. రోగానికి ముందు, రోగమప్పుడు, రోగము తర్వాత కూడా మనల్ని వెంటాడేటువంటి, మనల్ని వెదికేటువంటి, మనల్ని కనుగొని మన జీవితాల్లో కార్యం చేసేటువంటి యేసు. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు విషయం. 4వ విషయము,
అవమానపరచబడిన వారితో కూడా ఆయన ఉన్నాడు. అవమానపరచబడిన వాళ్ళు నాకెవరు లేరు, ఇంతమంది ఉన్నప్పుడు నాకెవరు సపోర్ట్ చేసిన వాళ్ళు లేరు, నన్ను సమర్థించిన వాళ్ళు లేరు, ఏంటిది అని అడిగిన వాళ్ళు లేరని బాధపడవచ్చు. అవమానపరచబడిన వారి పక్షాన ఆయన వ్యాజ్యమాడాడు. వెలివేయబడిన వారి పక్షాన, వెలివేయబడిన వ్యక్తి పక్షాన వ్యాజ్యమాడినటువంటి దేవుడు. స్తోత్రం. హల్లెలూయా. సమాజ మందిర బహిష్కరణకు గురైనటువంటి వ్యక్తి, అవమానానికి గురయ్యావా? అవమానానికి గురయ్యే వానిలో ఆలోచనలు వస్తాయి. ఏదో సాధించాలని, ఈ ఓటమి తర్వాత నేను ఒక విజయం సాధించాలని, ఇంకా కొన్ని రోజుల తర్వాత, కొన్ని నెలల తర్వాత విజయం సాధించాలని కసి పెరిగేటువంటి అవకాశం ఉంది. స్తోత్రం. అవమానానికి గురైన వ్యక్తి, వెలివేయబడిన వ్యక్తి దగ్గరికి వచ్చి నువ్వు దేవుని కుమారునిది విశ్వాసం ఉంచున్నావా అని అడిగి నేనే మెస్సియాని, నేనే ప్రభువుని బయలుపరిచాడు. వాడు సాగిలపడ్డాడనే విషయం మనం అక్కడ చూస్తున్నాం. సరే, దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకటి, అద్వితీయుడైనటువంటి దేవుని కుమారుడు ఒంటరివాడు కాదు. ఆనాటి శిష్యులు ఒంటరి వాళ్ళు కాదు. ఆధునిక శిష్యులు కూడా ఒంటరి వాళ్ళు అయ్యే అవకాశం లేదు. నాలుగవదిగా, అవమానానికి గురైన వాళ్ళు అనాథలు కాదు, లేదా ఒంటరి వాళ్ళు కాదు. స్తోత్రం. మనం ఒంటరి వాళ్ళం కాదు, మనకు దేవుడు ఉన్నాడు. దేవుడు మన పక్షాన ఉండగా మనకు విరోధి ఎవడు? స్తోత్రం. దేవుడు, గాడ్ ఈజ్ ఇన్ అస్, విత్ అస్, ఫర్ అస్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దయచేసి కళ్ళు మూసుకోండి, తలలోంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవా, మీరు మాకు వినిపించిన మాటల కొరకై మీకు వందనాలు. మేము ఒంటరి వాళ్ళం కాదని మీ వాక్యం చెప్తుంటే, ఒంటరి వాళ్ళే అని, ఒంటరి వాడివే, ఒంటరి దానివే అని సాతానుడు మాతో చెప్తున్నాడు. కనుక వాక్య విరోధంగా వాడు విసురుతున్న సవాళ్ళని నజరేయుడైన యేసు నామములో కొట్టివేస్తున్నాం. ఈ సమయంలో మీ మాటలు విన్న వారి కొరకై మీకు వందనం చేయిస్తున్నాం. ప్రభువా, మీకు వందనాలు. మీరు మాకు వినిపించిన మాటలు బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. రేపు ఉదయకాలము ఇదే సమయంలో ఇదే ఛానల్లో కలుసుకుందాం. స్తోత్రం, స్తోత్రం. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.